నేను కింద మీద పడి ఇంత వేగంగా కేక్ నేర్చుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా? మా హస్బెండ్ బర్త్డేకి బయట నుంచి కాకుండా నా చేతులతో స్వయంగా కేక్ చేసి పెడదామని చెప్పి ఇంత వేగంగా కేక్ నేర్చుకున్నాను. అదొక రీజన్ అయితే ఇంకో రీజన్ ఉంది. ఏంటంటే ఈ మంత్ మా హస్బెండ్ బర్త్డే, నెక్స్ట్ మంత్ నాది, ఆ పై వచ్చే మంత్ మోక్షది, ఇంకా నెక్స్ట్ వచ్చే మంత్ మా సిస్టర్ అనమాట. ఇలాగా అందరివి ఒకేసారి వరుస లైన్కి వచ్చేసరికి ఇంకా బయట నుంచి ఎందుకు కేక్ తెప్పించడం, నేనే స్వయంగా చేసి వీళ్ళతో కేక్ కట్ చేయిస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటది కదా. సో అందుకోసమనే కేక్ ఇంత వేగంగా నేర్చుకున్నాను అనమాట. ఫస్ట్ టైం సెకండ్ టైం కేక్ ఫెయిల్ అయ్యేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయాను. కానీ థర్డ్ టైం సక్సెస్ అయింది కదా కేక్, అప్పుడు ఇంకా చూడాలి, ఇంకా ఆనందం పట్టలేకపోయాను అనమాట. వెన్నెలా ఫ్లేవర్ పేస్ట్రీ కేక్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. వాళ్ళు చెప్తుంటే వెంటనే ఈ రోజు మేము తిన్నాం కదా, సో మాకు తెలియలేదు టేస్ట్ ఎలాగుందని చెప్పి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ కి ఇలా తయారు చేసి పెట్టడానికి ట్రై చేయండి. చాలా మంది రెసిపీ అడుగుతున్నారు, తప్పకుండా షేర్ చేస్తాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మా హస్బెండ్ కి చాలా మంది విష్ చేశారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ, అభిమానం, ఆశీర్వాదం మా పైన ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.